ఇవాళ ఓల్డ్ క్లబ్ రోడ్లోని మానస హాస్పిటల్కి వచ్చాము. ఇవాళ మనతో ప్రముఖ మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ శ్రీరమ్య గారు ఉన్నారు. నేను గత 15 yearsగా ఇన్ఫర్టిలిటీ డీల్ చేస్తున్నాను. ఇన్ఫర్టిలిటీ అంటేనే చాలా మానసిక ప్రాబ్లమ్స్ కూడుతుంది. ఆ మానసిక ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే హెల్ప్ ఎప్పుడు కావాలనుకుంటున్నాను. సో ఇవాళ మన పేషెంట్స్కి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్, మానసిక ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయో ఇన్ఫర్టిలిటీలో వాటి గురించి డాక్టర్ గారు వివరిస్తారు. వెల్కమ్ మేడం. ఇవాళ మనం చర్చించుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది. అది కానీ ఎక్కువగా డిస్కస్ చేయండి, ఎవరు వెలుగులోకి రాలేదు. పిల్లలు లేని లేదా గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళలో మానసిక సమస్యలు చాలా తక్కువ మంది ఈ డిస్కషన్లోకి వస్తారు. కానీ ఈ సమస్య అనేది వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పటి నుంచే స్టార్ట్ అవ్వదండి. దీని స్టార్టింగ్ పాయింట్స్ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ఉన్నప్పటి నుంచి మొదలవుతుంది. మన ఇంట్లో జనరల్గా నార్మల్లీ మాట్లాడుకునే కబుర్లు, వాళ్ళలో వాళ్ళకి పెంచే ఆశలు, చిన్నప్పటి నుంచి వంశం కానీ నీ పిల్లలు అని మాట్లాడడం కానీ, అది పిల్లలు పెద్దయ్యాకనే కాదు, చిన్నప్పటి నుంచి మనం ఇంట్లో సరదాగా అలా మాట్లాడుకుంటూనే ఉంటాం. అప్పటి నుంచి దీనికి బీజం అన్నది పడుతుంది. సో వాళ్ళ పెళ్ళిడికి వచ్చేటప్పటికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్నది ఆల్రెడీ చాలా హైగా ఉంటాయి. అందులోనూ మన పెళ్ళైన వెంటనే మన వాళ్ళు పిల్లలు ఎప్పుడు మంచి కబురు ఎప్పుడు చెప్తున్నామమ్మా, పెళ్లి కూతురు మా వంశాన్ని నిలబెట్టాలమ్మా, నువ్వే అమ్మ కాపాడాలి మా వంశాన్ని, ఇలాంటి మాటలు అని అప్పుడే పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు పైన తెలియకుండానే వాళ్ళు కావాలని చేస్తున్నది కాదు, వాళ్ళు నార్మల్గానే మాట్లాడుతున్నాం అనుకుంటారు. కానీ ఆ అమ్మాయి పైనది చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. అప్పటి వరకు ఏమీ తెలియకుండా కొత్త ఇంట్లో వచ్చి అడ్జస్ట్ అవుతున్న పిల్లకి అది చాలా కొత్తగా ఉంటుంది ఈ విషయం. అది ఒకవేళ నార్మల్గా కన్సీవ్ అయిపోయే ప్రాబ్లం లేదంటే అసలు ప్రాబ్లం కింద అనిపించదు. ప్రతి నెల పీరియడ్స్ వస్తున్నాయి అంటే అమ్మాయి మధ్యలో టెన్షన్ మొదలవుతుంది. ఫస్ట్ అబ్బాయి ఈ మంత్ పీరియడ్ వచ్చేస్తుందా, ఇంకా పీరియడ్ వచ్చింది అంటే ఇంట్లో మొదలవుతుంది. ఈ నెల కాదా, ఈ నెల అవుతుంది అనుకున్నాను, పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 1 month కన్సీవ్ అయిపోయారు, మనకి ఇంకా లేదా, మనకి ఎప్పుడు వస్తారు అని చెప్పి ఇంట్లో అత్తగారు మామగారు వీళ్ళందరూ జనరల్లీ డిస్కషన్ లానే ఉంటుంది. అదేమి వాళ్ళు కావాలని చెప్పి ఆ అమ్మాయిని లేదా అబ్బాయిని ఎత్తి పొడవాలని మాటే కాదు, కానీ అవి కూడా స్లోగా అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా ట్రై చేస్తున్నప్పుడు 1 year పాటు కనుక న్యాచురల్గా ట్రై చేసి పిల్లలు కలగకపోవడం లేదా గర్భం దాల్చడం జరగకపోతే అప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడు దాని టెక్నిక్స్ అవన్నీ వాళ్ళు మేము జనరల్గా ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చిన పేషెంట్స్ చాలా న్యాచురల్గా ట్రై చేస్తుంటారు. ఇప్పుడు నెట్లో వచ్చినవి చాలా చూసి సెల్ఫ్గా ట్రై చేస్తున్నారు. సో కొంత ట్రై అయిన తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ అయిన తర్వాత వాళ్ళు మా స్టార్ట్ టేకింగ్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ దగ్గర వచ్చినప్పటికీ చాలా డిప్రెషన్కి ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళు ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని అనుకుని డాక్టర్ దగ్గరికి వచ్చేదానికే మనకి డ్యూరేషన్ చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే సొసైటీ ఏమంటుందో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ విషయానికి వెళ్ళట్లేదా, ఇంకా అవ్వట్లేదా అని ఎత్తిపొడుపు మాటలు వినాల్సి వస్తుందేమో అని ఆ గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గించగలిగితే మనకి డిప్రెషన్ అనేది కూడా మధ్యలో తగ్గుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ కానీ సపోర్టివ్గా ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలుద్దామమ్మా, వెళ్ళి మాట్లాడదామమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది అదేదో పెద్ద ప్రాబ్లంలా కాకుండా ఒక న్యాచురల్ ప్రాసెస్లో పద్ధతిలో పార్ట్ కింద మనం తీసుకుంటే కనుక మనకి ఇంత డిప్రెషన్కి లోనయ్యే ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేడం, ఈ డిప్రెషన్తో పాటు మనం పిల్లలు కనలేకపోతున్నామా అని ఒక అబ్బాయిలో ఒక రకమైన ఆందోళన, షేమ్గా ఫీల్ అవుతాం. వైఫ్ కూడా ఏదో చాలా తప్పు చేస్తున్న ఫీల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళని మనం ఎట్లా కౌన్సిల్ చేయాల్సి వస్తుంది? ఇన్ఫర్టిలిటీలో 40% ఫీమేల్ అయితే 40% మేల్, 20% ఇద్దరిలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అవ్వకుండా ఉంటుంది ఈ ఇన్ఫర్టిలిటీ అనే ఇష్యూ. ఇందులో ఏ సింగిల్ పర్సన్ బ్లేమ్ తీసుకోకూడదు. ఇద్దరు కలిసి కూడా బ్లేమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ అ బ్లేమ్ గేమ్. నీది తప్పు అంటే నీది తప్పు అనుకోవడానికి ఇద్దరు జంటగా కూర్చుని ట్రీట్మెంట్కి వెళ్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఫస్ట్ అది మనం క్లియర్గా అనుకున్న తర్వాత వాళ్ళకే వస్తూ ఉంటుంది. అంటే ఇంకెవరినైనా పిల్లలు పుట్టాలా చూసారనుకోండి, వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారు, నాకెందుకు కలగట్లేదు, ఆ షేమ్ ఫీలింగ్ అన్నది మనలో రానియకూడదు అనమాట. నాకెందుకు తప్పు, సరే ఏదో ప్రాబ్లం ఉందేమో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందాము అని నా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. కానీ నాదే తప్పు అంటూ కృంగుబాటుకు లోనైతే ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు అలా ఎక్కువ కృంగుబాటుకు లోన్ అవుతున్నారు అంటే దానికి డాక్టర్ని సంప్రదించడం బెటర్. లేదు నేను ధైర్యంగా నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాను, నేను ట్రీట్మెంట్కి వెళ్తాను, చూస్తాను అన్న ధైర్యం ఉంటే కంటిన్యూ చేయాలి. ఈ డిప్రెషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి?
డిప్రెషన్ అన్నది ఒక సింగిల్ దాని వల్ల కాకుండా మల్టిపుల్ ఫ్యాక్టర్స్తో వస్తూ ఉంటుంది. వాళ్ళ జెనెటికల్గా కూడా వాళ్ళు డిస్పోజ్ అయ్యి ఉండొచ్చు డిప్రెషన్కి. అంటే ఇప్పుడు అమ్మ నాన్నల్లో కానీ అమ్మ నాన్నలో కానీ అక్క చెల్లెల్లో కానీ డిప్రెషన్ ఉంటే వీళ్ళలో కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది దాంతోపాటు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి మనకి ఇన్ఫర్టిలిటీకి ప్రాబ్లమ్స్ అవుతాయి, ప్లస్ డిప్రెషన్కి కాజెస్ అవుతాయి. ఇప్పుడు థైరాయిడ్తో పాటు మనకు కంటిన్యూస్గా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, నీటి బుడగలు. ఈ సమస్య కూడా మనకి డిప్రెషన్, ఈ పీసీఓఎస్, థైరాయిడ్ ఇవన్నీ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఒకదాని నుంచి ఒకటి వస్తూ ఉంటాయి. మనం ఎక్కడో ఒక చోట అడ్డు కట్టేస్తే అవి స్లోగా సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు మనం థైరాయిడ్కి మెడికేషన్ వాడామనుకోండి, ఇట్ హెల్ప్స్ ఇన్ డిప్రెషన్ ఆల్సో అనమాట. డిప్రెషన్కి మందులు వాడడం, పీసీఓఎస్కి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. వెయిట్ గెయిన్ అయిపోతారు కొన్నిసార్లు, ఏదర్ వెయిట్ లాస్ అన్న అవ్వచ్చు, వెయిట్ గెయిన్ అన్న అవ్వచ్చు. మనకి డిప్రెషన్ వెయిట్ గెయిన్స్ వస్తున్నాం మేడం, మరి రీజన్ ఎందుకు వెయిట్ గెయిన్ అవ్వడం డిప్రెషన్? ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకి కంట్రోల్ ఉండదు అనమాట. ఎక్సర్సైజ్ ఏదైనా హ్యాపీగా ఉండే చేసే పనులు చేయబుద్ధి అవ్వదు డిప్రెషన్లో. అంటే మునుపు వాళ్ళకి వాకింగ్ కానీ డాన్సింగ్ కానీ అలాంటివి ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయనుకోండి, ఆ ఇంట్రెస్ట్ పోతాయి. సో ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది, నిద్రలో స్లీప్ డిస్టర్బెన్సెస్ వస్తాయి, ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది అనమాట. వీటన్నిటి వల్ల ఇట్ గివ్స్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఉంటుంది డిప్రెసివ్ పేషెంట్స్లో. ఈ డిప్రెషన్ వల్ల మనకి మానసికంగా లోపల బ్రెయిన్లో జరిగే మార్పులు ఎలా ఉంటాయి, వాటి బాడీ మీద ఎలా ఎఫెక్ట్స్ చూపిస్తాయి? డయాబెటీస్లో ఎలా అయితే మనకి ఇన్సులిన్ హార్మోన్లో లోపాల వల్ల వస్తాయో, అలాగే డిప్రెషన్ మనకి మెదడులో సెరటోనిన్, కార్టిసాల్ హార్మోన్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఈ సెరటోనిన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్, మన హ్యాపీనెస్ హార్మోన్ అంటారు అన్నమాట. ఇది కరెక్ట్ లెవెల్స్లో ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాము. ఏదైనా దానిలో మనం ఆహ్లాదం పొందడానికి ఈ హార్మోన్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అన్నది తోడవుతుంది. సో మనకి ఎప్పుడైతే ఈ సెరటోనిన్ అన్నది తగ్గుతుందో, మన జీవితంలో రోజువారీ జీవితంలో ఆనందంగా గడిపే క్షణాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి దానివల్ల. ప్లస్ మనకి థైరాయిడ్, కార్టిసాల్, ఈ హార్మోన్ లెవెల్స్ కూడా మనకి తగ్గడం వల్ల స్లీప్, వెయిట్ గెయిన్ వీటన్నిటికీ కారణం అవుతుంది. ఈ డిప్రెషన్లో ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది? డిప్రెషన్లో ఉన్నప్పుడు మనకి మానసికంగానే చెప్పాను కదా ఇందాక, సెరటోనిన్ హ్యాపీ న్యూరో ట్రాన్స్మిటర్ అని. సో మనకి హ్యాపీనెస్ తగ్గినప్పుడు వాళ్ళిద్దరిలో కూడా మెంటల్లీ కూడా మనకి చిరాకులు, ఇబ్బందులు, కలయికలు, ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్, సెక్షువల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి. వీటికి ప్రివెన్షన్ చేయడానికి డిప్రెషన్ మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి పేషెంట్స్? ఫస్ట్ మనకి ఏదన్నా కానీ మీకు సివియర్ అనిపిస్తుంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ సైకియాట్రిస్ట్. అండ్ దానికి పర్ఫెక్ట్ యాంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయి. ఇవేవో మత్తు మందులు కంపల్సరీగా ఎక్కువ రోజులు వాడాలి అలాంటిది ఏం లేదండి. ఎంత ట్రీట్మెంట్ అవసరమో అంతవరకు మాత్రమే వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దానికంటే ముందే, అంత సివియర్ అవ్వక ముందే వాడాలంటే దీనికి హెల్తీ లైఫ్ స్టైల్, హ్యాపీగా ఉండే లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్, అవాయిడింగ్ జంక్ ఫుడ్, గుడ్ స్లీప్ అండ్ హెల్తీ లైఫ్ ప్యాటర్న్, యోగా కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కానీ నచ్చిన యాక్టివిటీ, ఒక ఫిజికల్ యాక్టివిటీ కంటిన్యూస్గా ఉంటుంటే మనకి ఈ హార్మోన్ లెవెల్స్లో ఇబ్బందులు అవి కూడా తగ్గించాయి. మేడం, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఐవీఎఫ్ చేయడం ఇది చాలా ఈజీగానే ఉంటుంది, కౌన్సిలింగ్ చేయడం చాలా ఈజీగానే ఉంటుంది. ఆ రిజల్ట్ డే వచ్చేటప్పటికి వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ఐయూ అయినా కానివ్వండి, న్యాచురల్ సైకిల్ అయినా కానివ్వండి, లేదా ఐవీఎఫ్ అయినా కానివ్వండి, ఎన్నోసార్లు నాకే చాలా ఏడుపు వచ్చేస్తుంది రిజల్ట్స్ చూస్తాను. పాజిటివ్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నెగిటివ్ వచ్చినప్పుడైతే ఆ కన్నీళ్ళు దాచుకొని పేషెంట్తో ధైర్యంగా చెప్పాల్సిన రోజులు వచ్చాయి. నాకు యాజ్ డాక్టర్ కూడా ఆ ఎన్నో ఇన్స్టెన్సెస్ నాకు ఉన్నాయి. ఎంతో బాధ కలిగించే, హ్యాపీ కలిగించే రోజు ఈ రిజల్ట్ డే. ఇది చాలా ముఖ్యమైన డే మా ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్లో. దీన్ని పేషెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, మీ సూచనలు ఏంటి? అప్రాక్సిమేట్లీ 11th to 12th డే ఓవులేషన్ అయ్యాక, ఆ 12th డే మనం ప్రొసీజర్స్ అవి చేశాక మనకి 30th డే, 28th డే మనకి రిజల్ట్ వస్తుంది. ఈ 12th డే నుంచి 28th డే దాకా స్లోగా హోప్ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఏమో నేను ప్రెగ్నెంట్, ఏమో ఈసారి సక్సెస్ అవుతుందేమో, దేవుడికి దండాలు పెట్టేసుకోవడాలు, దేవుడా ఈసారి అయిపోతే బాగుండని ముక్కులు పెట్టేసుకోవడాలు, అవి స్లోగా వెళ్ళి ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈసారి అయిపోతుందేమ్మా, ఈసారి డెఫినెట్గా అయిపోతుంది, మనకి ఈసారి చూసుకోకర్లేదు అని చెప్పి ధైర్యం పెంచుతూ ఉంటారు. ఆ ధైర్యం పెంచిన వాళ్ళే ఒకవేళ నెగిటివ్ వస్తే ఏం పర్లేదు నాన్న, నెక్స్ట్ సైకిల్లో అన్నా ఉంది మనకి అన్న ధైర్యం ఇవ్వాలి ఇంట్లో వాళ్ళు. అంతేగాని వస్తుంది పాజిటివ్గా ఉండడం మంచిదే, కానీ మనం నెగిటివ్కి కూడా ముందు నుంచి ప్రిపేర్ అయి ఉండాలి.
ఓకే, ఈ సైకిల్ కాకపోతే నెక్స్ట్ మంత్ ఇంకొక సైకిల్ ఉంది, నెక్స్ట్ మంత్లో మనం చేసుకోగలుగుతాం అని మైండ్లో ఒక పాజిటివ్గానే వెళ్ళినా కానీ యూ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ నెగిటివ్ రిజల్ట్. అలా కాకుండా ఎప్పుడైతే ఓన్లీ పాజిటివ్గా వెళ్తామో ఆ రోజు మనకి ఒకవేళ నెగిటివ్ వస్తే మనం తట్టుకోలేం. అలా కాకుండా ముందు నుంచే మనం ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ సైకిల్ అయితే చాలా మంచిది, వెరీ వెల్ అండ్ గుడ్, కానీ కాకపోతే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. ఆ నెక్స్ట్ ఆప్షన్ ఏంటో కూడా మనం రెడీగా ముందు నుంచి పెట్టుకుని ప్రిపేర్డ్గా ఉండాలి. యాంటిసిపేషన్ అంటారు, అంటే ముందు ఏం జరగబోతుందో అన్న దానికి మనం ముందు నుంచి అంతేగాని 100% సక్సెస్ అయిపోతుందమ్మా ఈసారి అన్న టైప్లో మాటలు వెళ్తే ఆ నిమిషం ఒకవేళ పాజిటివ్ అయితే వెల్ అండ్ గుడ్, అది నెగిటివ్ అయితే వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి మనం ఇదమ్మా ఇది ప్రాసెస్, దీనిలో ఇది ఉంది, ఇది అవ్వకపోతే నెక్స్ట్ మనం ఇది చేద్దాము, దీనికి ఇదో ఆప్షన్ ఉంది అని చెప్పి ఇంకొక ఆప్షన్ వాళ్ళకి ఎప్పుడూ ఓపెన్గా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే మల్టిపుల్ ఫెయిలియర్స్. టెక్స్ట్ బుక్ ప్రకారం 30-40% సక్సెస్ రేట్ మా ఐవీఎఫ్లో ఉంటే సరే మనం చేస్తాము, అది ఫెయిల్ అవుతుంటుంది, వైఫ్ వస్తుంది, కూర్చుంటుంది, సడన్గా బాంబు వేస్తుంది మా దగ్గర, డాక్టర్గా నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, నాకు ఆ థాట్స్ వస్తున్నాయి, దానికి సమాధానం ఏంటి? ఒక్కసారిగా లోపల చిన్న లోపల బాంబు మాకు పెడుతుంది కదా, డాక్టర్ ఏం చెప్పాలి పేషెంట్కి, అసలు అది నిజమా లేకపోతే ఏంటి అనేది. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు పేషెంట్స్కి అడ్వైస్ ఇస్తారు. సూసైడల్ ఐడియేషన్ మీకు వస్తుంది అనగానే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఈ సూసైడల్ ఐడియేషన్ ఎందుకు వస్తుంది అంటే ఆ మనిషి విలువ తల్లి అయితే తప్ప నీకు విలువ లేదు అని చెప్పి మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లకి నేర్పిస్తూ వస్తామో తల్లవ్వడమే ఇంపార్టెంట్, ఆడపిల్ల అంటే తల్లవ్వడం అన్న దాంతో ఈక్వేట్ చేసినప్పుడు తనకి ఇంకొక దారి లేదు అన్న భావన కలిగినప్పుడు ఇలాంటి సూసైడల్ ఐడియేషన్ వస్తుంది. లేదు, పిల్లలు ఒక్కటే జీవితం కాదు, అది కాకుండా కూడా చుట్టూ జీవితం ఉంది, దానిలో ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్స్ అని చూపించాలన్నమాట. లేదు తల్లి, ఇంకా నీకు ఇదిగో ఇవి ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు ఇది చెయ్యొచ్చు, ఇది కాకపోతే అడాప్ట్ అన్నా చేసుకోవచ్చు, నీ లైఫ్ ఫినిష్ అయిపోలేదు. ఎప్పుడు వస్తుంది మనకి సూసైడల్ ఐడియేషన్ అన్నది? ఇంకా నాకు లైఫ్లో హోపే లేదు, ఇంకా నేను ఏమి చేయడానికి పనికిరాను అన్న భావన కలిగినప్పుడు వాళ్ళలో సూసైడల్ ఐడియేషన్స్ వస్తాయి. మనం అలా కాకుండా వాళ్ళకున్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ అని చూపించాలి వాళ్ళ లైఫ్లో. ఇంత కేరింగ్ హస్బెండ్ ఉన్నాడు, నేను తీసుకొస్తున్నాను ట్రీట్మెంట్కి, నీ ఫ్యామిలీ వాళ్ళు నీకు ఇంత సపోర్టివ్గా ఉన్నారు, నీకు ఇంకా ఇది ఉంది, అట్లీస్ట్ నువ్వు అఫోర్డ్ చేయగలుగుతున్నావు ఈ ట్రీట్మెంట్ని, దేవుడు నీకు ఇన్ని మంచివి ఇచ్చారు అని చెప్పి వాళ్ళలో పాజిటివ్స్ అన్ని మనం వాళ్ళకి చూపించాలి. తప్పమ్మా నువ్వు అలా ఆలోచించకూడదు. లేదు, ఈవెన్ ఆ సూసైడల్ ఐడియేషన్ కంటిన్యూ అవుతుంటే ఒక సైకియాట్రిస్ట్ హెల్ప్ తీసుకుని యాంటీ డిప్రెసెంట్స్ వాడడం మొదలుపెట్టచ్చు. ఈ ప్రెగ్నెన్సీస్ వస్తాయి ట్రీట్మెంట్స్ అయిన తర్వాత. సో ఈ ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత దట్ డే ఈజ్ వెరీ మూమెంట్ ఆఫ్ జాయ్. బట్ యాజ్ సచ్ మేము ఈ ప్రెగ్నెన్సీస్ కూడా లాస్ అవడం కూడా చూస్తాం. ఈ లూజ్ అరౌండ్ 15-20% ఆఫ్ ప్రెగ్నెన్సీస్, అబార్షన్స్ కానీ ఐవిడీస్ కానీ. సో అప్పుడు ఒక్కసారిగా మానసికంగా వాళ్ళు ఒత్తిడిలో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ చాలా కాలంగా ఎదురు చూసి ఎన్నో కళలు కానీ ఎంతో కష్టపడి ఎన్నో ట్రీట్మెంట్లు వాటికి తీసుకున్న తర్వాత వచ్చిన గుడ్ న్యూస్ ఒక ప్రెగ్నెన్సీ, అది కోల్పోవడం అంటే నిజంగా బయటకు పుట్టిన ఒక బిడ్డని కోల్పోయినంత బాధపడతారు. అది సహజం, వాళ్ళు అన్నీ ఆశలు పెట్టుకుంటారు, ఇంకా ఎక్కువ ఆశలే పెట్టుకుని ఉంటారు. ప్రెషస్ ప్రెగ్నెన్సీస్ అని అంటారు. వాటిలో కోల్పోయినప్పుడు వాళ్ళ బాధ అసలు వర్ణనాతీతంగా ఉంటుందన్నమాట. ఎందుకు నేనేం చేయలేకపోయాను, ఫస్ట్ నేను చేశాను, నేనేదో తప్పు చేశాను, దానివల్లే ఇది అయింది, నేనేదో పాత జన్మలో తప్పు చేసి ఉంటాను, దానివల్ల నాకు ఈ జన్మలో ఇలా శిక్ష పడుతోంది అన్న ఫీలింగ్లో ఉంటారు. ఈ టైంలో వాళ్ళని ఒంటరిగా వదలకూడదు. తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరో ఒకళ్ళు కంటిన్యూస్గా వాళ్ళతో సపోర్టివ్గా లేదమ్మా, పాజిటివ్ విషయాలు చెప్తూ మళ్ళీ వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, మళ్ళీ మనం ట్రై చేసుకోవచ్చు, ఇంకా హోప్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ చూసుకోవచ్చు, నెక్స్ట్ ఆప్షన్ ఉంది, పాజిటివ్ ఫీలింగ్స్ని మనం మాట్లాడుతూ ఉండాలి చుట్టాలు. అంతేగాని పక్క నుంచి నీ వల్లే పోయింది, నువ్వేదో బొప్పాస్ పండు తిన్నావు అప్పుడు అందువల్లే పోయింది, ఈ బిడ్డ సరిగ్గా ఇలా మాట్లాడే వాళ్ళని ఫస్ట్ అవాయిడ్ చేశారు. వాళ్ళకి ఎవరితోటైతే ఇప్పుడు అమ్మాయి పుట్టింట్లో కనుక కంఫర్టబుల్గా ఉంటే కొన్ని రోజులు పుట్టింట్లో ఉంచి తను మొత్తం ఇది అయిపోయాక రావడం, ఆ అమ్మాయి ఫ్రెండ్స్తో గడపడం ఎక్కువ ఇష్టపడుతుంటే కొంతసేపు ఫ్రెండ్స్తో, ఒంటరితనంగా వదలకూడదు. ఆ నిమిషంలో ఒంటరితనంతో వదిలితే మళ్ళీ అదే ఆలోచనలు, లేదా ఇప్పుడు ఐయుడి అయిందనుకోండి, నా పొట్టలో ఉన్నప్పుడు పాపిలా కదిలింది, అలాంటి ఆలోచనలు వాళ్ళకి మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట.
అందుకని వాళ్ళు ఎవరికన్నా వాళ్ళ బాధని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఓపిక ఉండి వినే వాళ్ళతోటి వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. అది అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎవరైనా ఒకరు వాళ్ళ మనసులో భావాలు వాళ్ళు క్లియర్గా చెప్పి విని ఓపికగా విని కరెక్ట్ సజెషన్ ఇచ్చే వాళ్ళతోటి మాట్లాడడం ఎక్కువ చేయాలి. లేదు అలాంటి కుదరని పరిస్థితుల్లో కౌన్సిలింగ్కి వస్తే కౌన్సిలింగ్ టైంలో అలా మాట్లాడతారు. ఒక పేషెంట్ని when we say that she requires to go to a psychiatrist. ఇప్పుడు డిప్రెషన్ కంటే మెయిన్ 3 ఉంటాయి సార్. హోప్లెస్నెస్, ఇంకా నా హోప్ లేదు, ఇంకా నేను ముందుకు వెళ్ళలేను, నేనేం చేసినా వేస్ట్. వర్త్లెస్నెస్, నేను ఏది చెయ్యలేను. హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, నాకు ఫ్యూచర్ అన్నది ఏమీ లేదు అనే టైప్లో కంటిన్యూస్గా కనీసం 2 వారాల పాటు వాళ్ళకి అనిపించింది అనుకోండి. 2 వారాల నుంచి నాది ఇదే పరిస్థితి అండి, నాకు అసలు ఏ పని చేయబోద్దు అవ్వట్లేదు, నాకు నిద్ర పట్టట్లేదు, మనసులో దిగులుగా ఉంటుంది, నేను దేనికి పనికి రాను, నేను ఏం చేసినా అది సక్సెస్ అవ్వదు అన్న ఫీలింగ్ తోటి 2 వీక్స్ నుంచి కంటిన్యూస్గా ఉన్నారు అని అనిపిస్తే అప్పుడు వెంటనే వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరికి రిఫర్ చేయాలి. ఫైనల్గా వాళ్ళకునే స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మీ దగ్గర చుట్టాలు ఏమైనా ఉన్నాయి రహస్యాలు? స్ట్రెస్లో ఉండడం అంటే మెయిన్ ఫ్యాక్టర్ అండి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్కి యూ షుడ్ హ్యావ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఎనీ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఫర్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఇదర్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, మీకు గేమ్స్ ఆడడం ఇష్టం ఉంటే క్రికెట్ ఆడడము, బ్యాడ్మింటన్ ఆడడము, స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఫిజికల్ యాక్టివిటీ. అది పిల్లలతోటి వాకింగ్కి వెళ్ళడము ఏదన్నా అవ్వచ్చు, ఫిజికల్ యాక్టివిటీ. అండ్ గుడ్ ఫుడ్, గ్రెయిన్స్, పల్సెస్, ఇప్పుడు వస్తున్న చిరుధాన్యాలు అంటున్నారు కదా, మిల్లెట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లైక్ ఫిష్ ఎక్కువ ఉన్న ఫుడ్, అలాంటివి, హెల్దీ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, ఏవో డిఫరెంట్ ఫ్రూట్స్ వస్తలేదు మనకు దొరికే సపోటా కానీ, ఏ సీజన్లో వచ్చే పైనాపిల్ కానీ, మ్యాంగో కానీ, ఏదైనా కానీ హెల్దీగా లిమిటెడ్ అమౌంట్లో తీసుకోవడం. గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్ అండ్ స్లీప్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. యూ రిక్వైర్ అ మినిమమ్ ఆఫ్ 7 to 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ ప్లెజెంట్ స్లీప్. ఇది చాలా మందికి మనకు పాటించడానికి టైం ఉండట్లేదు. బట్ మనకి 9 to 10 o'clockకి అలా మెలటోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద స్లీప్ హార్మోన్ అనమాట. అది మెలటోనిన్ ఇస్ ఆల్సో లింక్డ్ టు సెరటోనిన్. సో మనకి అప్పుడు అది హ్యాపీనెస్ హార్మోన్ కూడా లింక్ అయి ఉంటుంది, న్యూరో ట్రాన్స్మిటర్ కూడా లింక్ అయి ఉంటుంది. సో మనకి మెలటోనిన్ బాగా ప్రొడ్యూస్ అవ్వాలంటే యూ షుడ్ హ్యావ్ అ రెగ్యులర్ స్లీప్ సైకిల్ అనమాట. యూ షుడ్ హ్యావ్ 7 to 8 hours ఆఫ్ అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఎట్ నైట్. అండ్ దెన్ స్పెండింగ్ టైమ్ ఆన్ ఎ హాబీ. మీకు కుట్టడం ఇష్టం అంటే కుట్టండి, లేకపోతే పాటలు వినడం ఇష్టం ఉంటే వినండి. మీకంటూ మీకు ఒక మినిమం 1/2 hour per day స్పెండ్ చేసుకోవాలి. దాని గురించి ఆలోచించకుండా మీకు ఇష్టమైన పని, మీకు ఆహ్లాదమైన పని, అది మీకు టీవీ చూడడం ఇష్టం ఉంటే మీకు ఇష్టమైనది చూడాలని అనుకుంటే మీ ఇష్టమైనది చూడడం, అలాంటిది ఒక 1/2 hour స్పెండ్ సమ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్, ఓన్లీ ఫర్ యూ. మనం అవాయిడ్ చేయాల్సిన జంక్ ఫుడ్ అండి. బికాస్ అవి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఈవెన్ టొమాటో కెచప్స్ వాటికి కూడా దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ అమౌంట్కి మించి తీసుకుంటే ప్రాబ్లమాటిక్ అని చెప్పి. జంక్ ఫుడ్, న్యాచురల్ ఫుడ్ మన ముందు కాలంలో ఏంటంటే వాట్ వాజ్ అవర్ జంక్ ఫుడ్ ఇన్ ఓల్డ్ జనరేషన్ అంటే పల్లి చెక్కలు, నువ్వులు ఉండలు, విచ్ ప్రమోటెడ్ హెల్త్. బట్ ఇప్పుడు వచ్చేసరికి పిజ్జాలు, బర్గర్లు, ఇవి అవాయిడ్ చేస్తే బెటర్. వన్స్ ఇన్ అ వైల్ ఇస్ ఫైన్, బట్ రెగ్యులర్ డైట్ ఆఫ్ దిస్ జంక్ ఫుడ్ కెన్ క్రాస్ ప్రాబ్లమ్స్ విత్ ఒబెసిటీ అండ్ డిప్రెషన్ కూడా ఇవి ప్రీకర్సర్స్ అవుతాయి అన్నమాట. స్లీప్, స్క్రీన్ టైం. మనకి స్క్రీన్ టైం పెరిగిపోయినప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్య ఇంటరాక్షన్ కూడా తగ్గిపోతుంది స్క్రీన్ టైం వల్ల. ఎవరి చూస్తూ ఉంటాం కార్టూన్స్లో, హస్బెండ్ ఒకవైపు, వైఫ్ ఒకవైపు తిరిగి ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఇంటిమసీ అన్నది తగ్గిపోతుంది దీనివల్ల. కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, హాయిగా క్షణాలు స్పెండ్ చేయడం అనేది స్క్రీన్ టైం వల్ల తగ్గిపోతుంది. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్. ఒక సర్టెన్ టైం తర్వాత ఫోన్ని పక్కన పెట్టేసి ఇంకా దీనికి మించి మేబీ ఒక 7 o'clock తర్వాత ఫోన్లో చూడను, పక్కన పెట్టేసి ఏదైనా ఓన్లీ ఫర్ అటెండింగ్ ఫోన్ పర్పసెస్ పెట్టుకోవడం, అలాంటివి చేస్తే యూ విల్ హ్యావ్ డెవలప్ బెటర్ రిలేషన్షిప్ విత్ మీకు, మీ హస్బెండ్కి కానీ, లేదా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య ఆ రిలేషన్ అన్నది బెటర్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించినప్పుడు చాలా స్టిగ్మాటిక్స్గా ఫీల్ అవుతున్నారు పేషెంట్స్ని. సో వాటిని ఎలా మేము అవాయిడ్ చేయాలి అండ్ మీరు ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? ఇప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి రావడం అనేది చాలా నార్మల్ అండి. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలితే కుట్టేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తాం.
ఇది కూడా సైకియాట్రిస్ట్ దగ్గర రావడం కూడా అంతే నార్మల్గా ఫీల్ అవ్వాలి. దీనిలో ఏదో తప్పు చేసేసాము, అమ్మో ఏమేమి మందులు పెట్టేస్తారో అలాంటి అపోహలు ఏమీ లేకుండా ప్రశాంతంగా రావాలి. ఓపెన్ మైండెడ్తో వస్తే మాకు ట్రీట్మెంట్కి హాయిగా మేము క్లియర్ కట్గా ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు మానసిక వైద్యుల దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పడానికి కూడా చాలా మందికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అలాంటి ఇబ్బంది ఏమీ పడక్కర్లేదు. మీకు కావాల్సిన టైంలో రావచ్చు, మీకు చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా క్లీన్గా చెప్పచ్చు. దానికి అవసరమైతేనే మందులు పెడతాం. మేమే వచ్చిన ప్రతి వాళ్ళకి మందులు అవసరమే ఉండకపోవచ్చు. కౌన్సిలింగ్ సెషన్స్ లో కూడా చాలా మంది బెటర్ అయిపోతారని, సో కౌన్సిలింగ్ సెషన్స్ కి అట్లీస్ట్ ఒక సైకాట్రిస్ట్ గైడెన్స్ లో చేస్తే బెటర్ అని. ఎందుకంటే ఐసీఎంఆర్ కూడా యూ నీడ్ సైకాలజిస్ట్ ఇన్ యువర్ టీమ్ అని చెప్తున్నారు. ప్రీ ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ కి కానీ, హౌ టు ప్రిపేర్ దెమ్ ఫర్ ద బ్యాడ్ న్యూస్ కానీ, వీటన్నిటికీ యూ నీడ్ ఎ సైకియాట్రిస్ట్ హెల్ప్ ఫర్ దాట్. సో అవసరమై మీకు అంత సీరియస్గా ఉంది అంటేనే మందులు పెడతారు సైకియాట్రిస్ట్లు కూడా. అవసరం లేకుండా మీకు ఏం ట్రీట్మెంట్లు పెట్టారు. ప్లస్ ఇంకో అపోహ లాంగ్ టర్మ్గా ట్రీట్మెంట్ ఉంటుంది సైకియాట్రిస్ట్ మెడికేషన్స్ తోటి. లేదండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్. మీకు లాంగ్ టర్మ్ పెట్టాల్సి వచ్చింది అంటే మీకు అంత సివియర్గా ఉండడం వల్ల పెట్టారు డిసీజ్. మీకు తగ్గిపోతుంది అంటే 6 months లోపల కూడా మెడిసిన్స్ ఆపేస్తారు. అదేం కంగారు పడాల్సిన విషయం కాదు. థ్యాంక్ యూ మేడం. అందరికీ మంచి కొత్త పాయింట్స్ చెప్పారు. చాలా మంది పేషెంట్స్కి మంచి ధైర్యాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ.